बीआरएस एमएलसी के कविता ने सीएम रेवंत रेड्डी को चैलेंज किया कि वो नागार्जुन सागर में अपना नरसिम्हा अवतार दिखाएं, जहां मरकजी फोर्सेस तैनात हैं और तेलंगाना के इंजीनियर्स भी मेजरमेंट्स करने के लिए काबिल नहीं हैं। उन्होंने पूछा कि रेवंत रेड्डी तेलंगाना के पानी पर अपने गुरु से क्यों सवाल नहीं कर रहे हैं। कविता ने कहा कि ग्रीन ट्रिब्यूनल ने रायलसीमा लिफ्ट इरिगेशन स्कीम पर रोक लगाने के बावजूद काम जारी है। उन्होंने कहा कि रेवंत रेड्डी के सीएम बनने के बाद 6 माह तक किसी एक प्रोजेक्ट में 1 चम्मच मिट्टी तक नहीं लगाई गई। ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి, కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్ర దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది। ఇంతవరకు 1 ఇయర్ లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడు, ఆయన తొక్కుతా, పండబెడతా, ఇటు చేస్తా, అడి చేస్తా, కొడతా, తంతా, ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మాట్లాడు। ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము, మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలో వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర చూపియండి, అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి, మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి। అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకుపోతున్నది, అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది। మన ప్రభుత్వంలో 2 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం, ఇప్పటికీ స్టే ఉన్నది, అయినా కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నారు। కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలే, ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే, ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టినరా అని వీళ్ళు వచ్చినా కనీసం ఆలోచన చేసిండ్రా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు, కానీ ఆల్రెడీ దానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు, ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు। కరెక్ట్ 10% పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయి ఈపాటికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే, కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు, నేను దాన్ని తీసేయాలి, కేసీఆర్ సార్ మొదలు పెట్టిండు, నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి, ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు।